మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామ పరిధినందు ఈ నెల 1వ తేదీన సాయంత్రం 4:30 డాన్ బాస్కో స్కూల్ నందు చదువుతున్న 8వ తరగతి విద్యార్థి మరియు తన సొంత చెల్లి ఇరువురు మైనర్ బాలికలు స్కూల్ నుండి ఇంటికి వెళుతున్న క్రమంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై వారిని వెంబడించి వారి ఇరువురిలో పెద్ద పాప అయిన 14 సంవత్సరాల మైనర్ బాలికను అడ్డగించి తనని బెదిరించి తనపై తన పట్ల అనుచితంగా ప్రవర్తించిన దానిపై తల్లిదండ్రులు మరియు సదల బాలికలను విచారించిన అనంతరం కేసు నమోదు చేయడమైంది. నిందితుని గుర్తింపు విషయంలో నేర సంఘటన స్థలంలోని సీసీ కెమెరాలు ఇతర సాక్షుల ప్రకారం నిందితుడు ఎర్రబాలెం గ్రామానికి చెందిన వ్యక్తిగా తను ఎయిమ్స్ హాస్పిటల్ మంగళగిరి నందు ఆపరేషన్ థియేటర్ నందు అసిస్టెంట్ గా అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు తెలిసి అదుపులోకి తీసుకుని విచారించిన పెద్ద మంగళగిరి కోర్టు సురేష్ బాబు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 డేస్ రిమాండ్ విధించి జిల్లా జైలుకు తరలించారు. ఎవరు బాలికల పట్ల గాని మహిళల పట్ల గాని అనుచితంగా ప్రవర్తించరాదని, ప్రవర్తించిన జైలు పాలు అవుతారని తెలియజేశారు. మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలోని పుచ్చలపల్లి సుందరయ్య రోడ్డు నందు డాన్ బాస్కో స్కూల్లో చదివేటటువంటి 8వ తరగతి విద్యార్థిని మైనర్ బాలిక స్కూలు అయిన అనంతరం సుమారు 4:40 సాయంత్రం 4:40 సమయంలో 1వ తేదీన ఇంటికి నడుచుకుంటూ వెళ్తే తన చెల్లి ఈ గ్రామంలో తనను అనుకరిస్తూ అదే గ్రామానికి చెందిన ఒక యువకుడు రుద్రు వెంకటేష్ అనేటువంటి ఒక యువకుడు మైనర్ గర్ల్ని ఫాలో అయ్యి నిర్మానుష్య ప్రదేశంలోకి వెళ్ళిన తర్వాత ఆ పాపను అడ్డగించి ఆ పాప మీద మిస్బిహేవ్ చేయడం, అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సో దీనికి సంబంధించి తొలుత ఎలాంటి ఆధారాలు లేవు, కేవలం సీసీ కెమెరా మాత్రమే ఉంది. అది కూడా క్లారిటీ లేకుండా ఉండడం గమనించాము. సో అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంతో మరియు చుట్టుపక్కల విచారించిన అనంతరం సదరు వ్యక్తిని దీన్ని ఒక మైనర్ గర్ల్తో జరిగినటువంటి సంఘర్షణ కాబట్టి దీన్ని చాలా ఇదిగా తీసుకొని వాళ్ళని మనం ఆ ముద్దాయిని చేసి పట్టుకోవడం జరిగింది. సదరు నిందితుడు ఎయిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్నట్టుగా గుర్తించాం. అది నిందితుల్ని అరెస్ట్ చేసి ఈరోజు గౌరవ కోర్టు వారి ముందు హాజరుపరుస్తున్నాం. కాబట్టి ఈ విధంగా మైనర్ గర్ల్ పట్ల కానీ మహిళల పట్ల కానీ ఎవరైనా సరే అనుచితంగా ప్రవర్తించిన, అసభ్యకరంగా దూషించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని అరెస్ట్ చేసి గౌరవ కోర్టు వారికి ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుందని మరియు వారిపై షీట్లు కూడా తెరవబడతాయని తెలియపరుస్తుంది.